హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ నాలెడ్జ్ తెలుగు. ఈ వీడియోలో టోటల్ పిఎఫ్ మరియు పెన్షన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, టోటల్ పిఎఫ్ మరియు పెన్షన్ మనము అప్లై చేయాలి అంటే ముందుగా మన యొక్క ఈపీఎఫ్ అకౌంట్కి కేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలి. అప్పుడే మనము పిఎఫ్ మరియు పెన్షన్ని ఎంప్లాయర్తో సంబంధం లేకుండా కంపెనీ వదిలేసిన తర్వాత 60 రోజుల తర్వాత టోటల్ పిఎఫ్ మరియు పెన్షన్ని మనం అప్లై చేయవచ్చు. ఇప్పుడు నేను ఏ విధంగా యుఏఎన్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దీనిపైన ఇలా క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించినటువంటి యుఏఎన్ నంబర్ ఎంటర్ చేయమంటుంది, దాని తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. మీ దగ్గర యుఏఎన్ నంబరు పాస్వర్డ్ రెండూ కూడా ఉండాలి. ఉంటేనే మీరు టోటల్ పిఎఫ్ మరియు పెన్షన్ని అప్లై చేసుకునే దానికి ఆన్లైన్లో అవకాశం ఉంటుంది. కొందరికి పాస్వర్డ్ ఉండదు, డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ మిస్ మ్యాచ్ ఉంటుంది. అలా ఉంటే మీరు అప్లై చేసేదానికి అవకాశం ఉండదు. ఇక్కడ నా దగ్గర యూఏఎన్ నంబరు పాస్వర్డ్ రెండు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఈపీఎఫ్ఓ ఏంటంటే పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకు ఒక ఓటీపీ అనేది పంపుతుంది. ఓకే, లాగిన్ అవ్వడానికంటే ముందే ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేయాలి. ఓకే, ఓటీపీ రాకుంటే మనము లాగిన్ అయ్యేదానికి అవకాశం ఉండదన్నమాట. ఇప్పుడు మనం ఈ విధంగా పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఫస్ట్ వీరి యొక్క పిఎఫ్ అకౌంట్కి ఫుల్ అమౌంట్ మనం అప్లై చేస్తున్నాం కదా, టోటల్ పిఎఫ్ పెన్షను అంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ ఉన్నదా లేదా మనము మొదట చూసుకోవాలి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ లేకపోతే మనం అప్డేట్ చేయాలి. ఎక్కడ చూస్తాం మనము డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉందా లేదా అని? సో ఇక్కడ మనకు ఇక్కడ వ్యూ అనే సర్వీస్ ఉంది. ఓకే, వ్యూ పైన మనం క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ వ్యూ ఉంది కదా, వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత సర్వీస్ హిస్టరీ అని ఉంటుంది. ఈ సర్వీస్ హిస్టరీలో వెళ్ళి మనం ఇప్పుడు చూడాలన్నమాట. అంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉందా లేదా ఇక్కడ మనకు తెలుస్తుంది. నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. ఈ విధంగా మనకు సర్వీస్ హిస్టరీ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది, అలానే డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, ఇది డేట్ ఆఫ్ జాయినింగ్, డిఓజి అంటే జాయినింగ్, డిఓవి అంటే ఎగ్జిట్. సో రెండు కూడా మనకు ఉన్నాయన్నమాట. డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది, డేట్ ఆఫ్ ఎగ్జిట్ కూడా ఉంది అన్నమాట. రెండు ఉంటే మనము టోటల్ పిఎఫ్ని అప్లై చేయవచ్చు. ఓకే, ఇప్పుడు ఏ విధంగా అప్లై చేస్తాము? ఇక్కడ పైన మనకు ఆన్లైన్ సర్వీస్ అని కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ ఆన్లైన్ సర్వీస్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే క్లెయిమ్ ఫామ్ 31, 19, 10C, 10D అని కనిపిస్తూ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఓకే, అలానే మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఏంటి, దానికి సంబంధించిన ఐఎఫ్సి కోడ్ ఏమిటి, మీ బ్యాంక్ బ్రాంచ్ ఎక్కడ ఉంది అనేటటువంటి వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. అలానే ఇక్కడ కూడా డేట్ ఆఫ్ జాయినింగ్ మరియు డేట్ ఆఫ్ ఎగ్జిట్ రెండు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. దాని తర్వాత ఏ రీజన్ ద్వారా మీరు లీవింగ్ అయ్యారు అనేటటువంటి కారణం కూడా ఇక్కడ మనము చూస్తామన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరుగుతుంది. వెరిఫై అయినప్పుడు ఇక్కడ మనకు ఒక ఎర్రర్ ఇక్కడ కనిపిస్తుంది, అంటే ఒక మెసేజ్ ఇక్కడ కనిపిస్తుంది, ఎస్ అండ్ నో. ఇక్కడ ఎస్ మీద మనం క్లిక్ చేయాలి. అంటే ఏంటంటే పైన పేర్కొన్నటువంటి బ్యాంక్ అకౌంట్ నాదే, అక్కడ ఐఎఫ్సి కోడ్ నాదే, పిఎఫ్ డబ్బులు ఈ బ్యాంకులోకి వస్తాయి అని ఈపీఎఫ్ఓ మనకు చెప్తుందన్నమాట. ఇక్కడ కరెక్ట్గా ఉన్నట్లయితే ఎస్ అని క్లిక్ చేయండి. లేదు బ్యాంక్ అకౌంట్ తప్పు అన్నట్లయితే మీరు బ్యాంక్ అకౌంట్ మళ్ళీ మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేస్తాము.
ఇప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఆన్‌లైన్‌లో అప్లై చేస్తున్నాం కదా పీఎఫ్. సో, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయాలి. ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే సో, నెక్స్ట్ మనకు ఆన్‌లైన్ ఆప్షన్స్ ఇక్కడ నుంచి ఓపెన్ అవుతూ ఉంటాయి. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క పేరు, మొబైల్ నంబరు, యూఏఎన్ నంబరు, అలానే పాన్ నంబరు, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇవన్నీ కూడా కనిపిస్తాయన్నమాట. ఓకే. ఇప్పుడు మనం కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే అన్ని డీటెయిల్స్ కూడా మనకు కనిపిస్తాయి. అంటే ఏ క్లెయిమ్ మనం అప్లై చేస్తున్నాం. ఫామ్ 19, ఫామ్ 10C, ఫామ్ 31 అలానే అన్నీ కూడా. ఇప్పుడు సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే చూడండి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు ఫామ్ 19, ఫామ్ 10C, స్కీమ్ సర్టిఫికేటు, ఫామ్ 31 ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో, ఇప్పుడు మనము ఫామ్ 91 అంటే ఫామ్ 19ని మనము అప్లై చేస్తున్నాం. అంటే పీఎఫ్‌ని మనము అప్లై చేస్తున్నాం. పీఎఫ్ అప్లై చేస్తున్నప్పుడు ఈ విధంగా మనకు ఎర్రర్ వస్తుంది. ఎవరికైతే పాన్ నంబర్ లింక్ ఉండదో వాళ్ళకి ఈ విధంగా వస్తుంది. మీ అమౌంట్ 50,000 కంటే ఎక్కువగా ఉంటే పాన్ నంబర్ లింక్ ఉండాలి. అలానే ఫామ్ 15G కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఇవి 2 కూడా చేయాలి. ఇక్కడ వీళ్ళకు పీఎఫ్ తక్కువ ఉంది కాబట్టి ఫామ్ 15G అనేది అవసరం లేదు. పాన్ నంబర్ కూడా అవసరం లేదు. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఫస్టే చెప్పాను ఫామ్ 15G అనేది 15,000 కంటే ఎక్కువగా పీఎఫ్ ఉన్నప్పుడు మీ యొక్క ఈపీఎఫ్ అకౌంట్‌కి పాన్ నంబర్ లింక్ చేసి ఉండాలి. అలానే 15G అనేది మీరు తప్పకుండా ఇక్కడ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. లేదంటే ట్యాక్స్ కట్ అవుతది. ఓకే. దాని తర్వాత ఎంప్లాయీకి సంబంధించినటువంటి అడ్రస్‌ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి డిస్ట్రిక్ట్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఏరియా పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. దాని తర్వాత బ్యాంక్ పాస్‌బుక్‌ని మనం ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. జేపీఈజీ ఫార్మాట్‌లో ఉండాలి. 100 నుండి మనకు 500 కేబీ లోపే అది ఉండాలి. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనకు ఓటీపీ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మనకు చిన్నది కన్సర్న్ చెక్ బాక్స్ ఉంటుంది. ఏంటంటే బయోమెట్రిక్ ద్వారా మనం పీఎఫ్ క్లెయిమ్ అప్లై చేస్తున్నాం కదా. సో, ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ ఇలా క్లిక్ చేసాం కదా. క్లిక్ చేసిన తర్వాత మనకు గెట్ ఆధార్ ఓటీపీ అని కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మన మొబైల్ నంబర్‌కి పీఎఫ్‌కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నంబర్‌కి ఓటీపీ వెళ్తుంది. ఓకే. ఆ ఓటీపీని మనము తీసుకొని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మన యొక్క క్లెయిము ఆన్‌లైన్‌లో సబ్మిట్ అవుతుంది. కొంచెం సమయం అనేది తీసుకుంటుంది నాకు. ఇప్పుడు ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత వాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనం అప్లై చేసినటువంటి ప్రాసెస్ కరెక్ట్‌గా ఉంటే ఓకే. సర్వర్ కూడా ఉంటే ఈ విధంగా మనకు పీఎఫ్ క్లెయిమ్ ఫైనల్ సెటిల్మెంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఆన్‌లైన్‌లో సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మనం పీఎఫ్‌ని మాత్రమే అప్లై చేసాం. పెన్షన్ అప్లై చేయలేదు. ఓకే. ఇప్పుడు మరి పెన్షన్ ఏ విధంగా అప్లై చేయాలి? ఓకే. ఇప్పుడు పెన్షన్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. సేమ్ ప్రాసెస్. ఓకే. కానీ పెన్షన్ అప్లై చేసే ముందు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. లేకపోతే మీరు అడ్వైస్ తీసుకొనైనా పీఎఫ్ అనేది అప్లై చేయొచ్చు. పీఎఫ్ గానీ, పెన్షన్ గానీ. దాని తర్వాత ఆన్‌లైన్ సర్వీస్ ఉంది కదండీ. సో, ఆన్‌లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రెండోసారి మళ్ళీ మనం ఇక్కడ క్లెయిమ్ ఫామ్ 31 మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ మళ్ళీ మనము బ్యాంక్ అకౌంట్ అనేది ఎంటర్ చేయాలి. సేమ్ బ్యాంక్ అకౌంటు ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఓకే. ఇప్పుడు నేను బ్యాంక్ అకౌంట్‌ని ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తాను. కొన్నిసార్లు ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది సర్వర్ ప్రాబ్లమ్ వల్ల. నేను మళ్ళీ లాగౌట్ అయ్యి లాగిన్ కూడా అయ్యాను. ఓకే. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు మనకి ఈ విధంగా వెరిఫై అని రెండోసారి కనిపిస్తూ ఉంటుంది. సో, ఇప్పుడు మళ్ళీ మనము దీనిపైన యెస్ అని మనము క్లిక్ చేయాలి. మనం ఎంటర్ చేసినటువంటి బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ కరెక్ట్‌గా ఉంటే యెస్ మీద మనము క్లిక్ చేయాలి.
ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఓకే. ఓపెన్ అయిన తర్వాత ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్. మళ్ళీ మనము ఆన్‌లైన్ క్లెయిమ్ మీద క్లిక్ చేసినట్లయితే ఫార్మ్ 19 క్లెయిమ్ అప్లై చేసాం కదా! సేమ్ ఫార్మ్ 10C మీద మనము అప్లై చేయొచ్చు. ఇప్పుడు యథావిధిగా సేమ్ ఆప్షన్స్ మళ్ళీ మనకిక్కడ వస్తాయి. ఓకే. ఇప్పుడు సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఫార్మ్ 10C మీద క్లిక్ చేస్తాం. ఫార్మ్ 10C మీద క్లిక్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ ఇదివరకు ఏ విధంగా అడ్రస్ ఎంటర్ చేసామో అవన్నీ ఇక్కడ మనము ఎంటర్ చేసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు నేను పూర్తి అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఫిల్ చేశాను. చూడవచ్చు అప్లికేషన్ ఇలా ఫిల్ చేసిన తర్వాత సేమ్ డిస్ట్రిక్ట్, ఏరియా, పిన్ కోడ్ ఇవన్నీ మనము ఎంటర్ చేసుకుంటాము. తర్వాత బ్యాంక్ పాస్బుక్ అయితే మనకు క్లియర్గా ఉండే విధంగా చూసుకోండి, లేదంటే క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ సేమ్ ఇక్కడ మళ్ళీ రెండోసారి ఆధార్ ఓటీపీ మనము తీసుకోవాలి. దీనిపైన క్లిక్ చేస్తాం కదా, తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ అని వస్తుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే రెండవసారి మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనము వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓటీపీ వచ్చింది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసాము. వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఇప్పుడు పెన్షన్ విత్డ్రాల్ క్లెయిమ్ ఇక్కడ మనకు సక్సెస్ఫుల్గా మనము అప్లై చేసినాం. సో ఇప్పుడు మనం ఏం చేసాము, పిఎఫ్ మరియు పెన్షన్ రెండింటిని కూడా ఆన్లైన్లో మనము సక్సెస్ఫుల్గా అప్లై చేసాం. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి స్టేటస్ని మనం ఎక్కడ చూడవచ్చు అంటే ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీస్ అని కనిపిస్తూ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు ఫామ్ 19 అండ్ ఫామ్ 10C రెండింటికి సంబంధించినటువంటి క్లెయిమ్ స్టేటస్ మనం ఇక్కడ చూడవచ్చు. మీరు అప్లై చేసినటువంటి డేటు, టైం కూడా ఇక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత ఒక 24 అవర్స్ తర్వాత ఈ క్లెయిమ్ పిఎఫ్ ఆఫీస్కి వెళ్తుంది. పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనము టోటల్ పిఎఫ్ అప్లై చేసాం కాబట్టి ఒక 20 డేస్ వరకు సమయం అనేది పడుతుంది. కొన్నిసార్లు 10 డేస్ లోపు కూడా వస్తుంది, కానీ 20-25 డేస్ కూడా టైం అనేది తీసుకుంటుంది ఈపీఎఫ్ఓ. ఈ విధంగా టోటల్ పిఎఫ్ మరియు పెన్షన్ని మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి, వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.